ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద మహాపాపం నిజమంటూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా గుంటూరులో రాజకీయంగా దుమారం రేపుతోంది. కూటమి నాయకులు తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని అంటుంటే వైసీపీ నాయకులు చేయలేదని మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నుండి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. నిజం పేరుతో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు అయితే వెలుస్తున్నాయి. రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్టయితే గురిజాల నియోజకవర్గం తెనాల్లో కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే గుంటూరులో కూడా అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కూడా గుంటూరు నగరంలో కలకలం రేపుతోంది. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై కూడా ఇంతవరకు స్పష్టత కూడా లభించట్లేదు. అయితే ఇటు వైసీపీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా మండిపాటు పడతా ఉన్నారు. ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఈ ఫ్లెక్సీల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల దగ్గరికి వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగించాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ చిల్లీ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ వద్ద ఉన్నాము. అయితే పూర్తిగా మనం ఆ ఫ్లెక్సీ కనుక చూసుకున్నట్టయితే ఆ మహాపాపం నిజం అనే పేరుతో కూడా పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సుమారుగా 68.17 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందంటూ కూడా పెద్దగా ఫ్లెక్సీ చేశారు. ఇది అసలు అంటే పాలు లేకుండానే కల్తీగా నెయ్యి కెమికల్ నెయ్యి వాడారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే సిట్టు అయితే ఒక నివేదిక అయితే అందజేసింది. అయితే ఇది పూర్తిగా అంటే ఈ సిట్టు ఇచ్చినటువంటి నివేదికలో మాత్రం నెయ్యి అయితే జంతువుల కొవ్వుతో తయారు చేయబడినది కాదు అని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు పాలు లేకుండానే ఈ యొక్క కల్తీ నెయ్యి తయారు చేశారు, అంటే ఒక కెమికల్ రసాయనాలు ఉపయోగించినటువంటి నెయ్యి వాడారంటూ కూడా ఇప్పటికే సిట్ అయితే ఆధారాలతో ఒక ఛార్జ్ షీట్ అనేది వేసింది. అయితే ఈ పూర్తిగా ఈ యొక్క ఫ్లెక్సీల వివాదం మటుకి తారస్థాయికి చేరుతా ఉంది. ఇటు వైసీపీ నాయకుల మధ్య టీడీపీ నాయకుల మధ్య కూడా ఆ మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు గుర్తించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. అయితే నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కల్తీ నెయ్యి విషయంలో ఆలయాలు కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు. తెనాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ర్యాలీగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా శుద్ధీకరణ చేసినటువంటి సందర్భం. అయితే ఇటు గుంటూరులో కూడా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా కల్తీ నెయ్యి విషయంలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పుని కూడా వీళ్ళు సమర్థించుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే దీని మొత్తానికి కూడా వైసీపీ పెద్ద కుట్రకు పాల్పడింది. కేవలం ఆ డబ్బుకి అవినీతికి అలవాటు పడినటువంటి వైసీపీ నాయకులు ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి టీటీడీ యొక్క ఆ ప్రసాదాన్ని కూడా వీళ్ళు కల్ముషం చేశారు. దీని విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా దీని సిట్టు కూడా పూర్తి నివేదిక తెచ్చుకుంది. నివేదిక తెచ్చుకున్న అనంతరం కూడా వైసీపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వారి జోబుల్లోకి కూడా 251 కోట్లు తమ జోబుల్లోకి నింపుకున్నారంటూ కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతుంది. రాజకీయ భవిష్యత్తు కూడా ఇది వైసీపీ నాయకుల మధ్య టీడీపీ నాయకుల మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా, లేదంటే టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారనే దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆ జంతువుల ఏదైతే జంతువుల కొవ్వుతో తయారు చేశారని చెప్పేసి కూడా అంతకుముందు చెప్పినటువంటి సందర్భంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఇక్కడ ఏర్పాటు అవ్వలేదు. కేవలం ఇది ఒక కెమికల్ రసాయనాలు ఏదైతే ఉన్నాయో ఆ రసాయనాల ద్వారానే ఇక్కడ నెయ్యి అనేది కల్తీ జరిగిందంటూ కూడా ఇప్పటికే సిట్ నివేదిక చేసింది. ఏదైతే గత కొంతకాలంగా కూడా కల్తీ నెయ్యి విషయంలో అనేక వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఏదైతే సిట్ ఒక ఛార్జ్ షీట్ కోర్టుకి సమర్పించిన తర్వాత కూడా కొన్ని ప్రస్తావించిన అంశాలు ప్రముఖంగా ఏంటంటే కల్తీ జరిగినటువంటి నెయ్యిలో కూడా ఎక్కడా కూడా జంతువుకు సంబంధించినటువంటి కొవ్వును వాడలేదు. కేవలం ఒక రసాయనాలు కెమికల్స్ ఉపయోగించి నెయ్యిని కల్తీలు చేశారంటూ కూడా ఒక సిట్ అయితే నివేదిక ఇచ్చింది. దీని వెనుక కూడా అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అతని పిఏ
సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో కూడా సుమారు కొన్ని కోట్ల రూపాయలు కూడా జమ అయినట్టు కూడా ఇప్పటికే సిట్ అయితే నివేదిక ఇచ్చింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఈ ఫ్లెక్సీల వివాదం కూడా రానున్న రోజుల్లో మరింత తారాస్థాయికి చేరుగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో కూడా ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మరికొన్ని ఫ్లెక్సీలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పుని కూడా ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు సమర్థించుకుంటా ఉన్నారు. వారు చేసినటువంటి తప్పుని ఇప్పటికైనా గుర్తించి ఏదైతే తిరుమల దేవస్థానాన్ని కూడా క్షమాపణ కోరాలని కూడా కోరుతా ఉన్నారు. అయితే ఎంతోమంది భక్తులు మనోభావాలు కూడా దెబ్బతీసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, అక్కడికి వెళ్ళేటువంటి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసాయంటూ కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైనా వైసీపీ నాయకులు వారు చేసినటువంటి తప్పుని గ్రహించి క్షమాపణ కోరుకొని వారు మరలా రాజకీయంగా ఎదగాలే తప్పితే మరలా ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు తప్పు జరిగిందంటూ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ సిట్ నివేదిక కూడా తప్పు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి వాటిని ఉపేక్షించబోమని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.